మాజీ కేంద్ర మంత్రి పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అన్న క్యాంటీన్లు ప్రారంభం సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నో దశబాధాల నుంచి విరాళాలతో వృద్ధులకి, పేదవారికి ప్రేమ సమాజం ద్వారా ఎంతో మందికి అన్నదానం చేసి ఆకలి తీరుస్తున్నానన్నారు. ఉక్కు లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి తుప్పు పట్టినట్టు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తుప్పు పట్టించాడని, ఇప్పుడు ఆ తుప్పుని వదిలించడానికి చంద్రబాబు మరింత కష్టపడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో పేదవారికి అన్నం పెట్టేవారు లేరని, అటువంటి పరిస్థితుల్లో అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే వాటిని దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి మూయించి పేదలు తినే ఆహారాన్ని లాగేసుకున్నాడని ఆరోపించారు. 10 లక్షల మంది విద్యార్థులకి చదువు లేకుండా చేశారు. అక్షయ పాత్ర ద్వారా ఎంతో మందికి అన్నదానం చేయడం, అందులో మనం భాగం పంచుకోవడం మన అదృష్టమన్నారు. పూర్వం నుంచి పేదవారికి, విద్యార్థులకు ఆదుకోవడం, అన్నదానం చేయడం విజయనగరంలో ఎప్పటి నుంచో ఉందన్నారు. అక్షయ పాత్ర ద్వారా అన్నం పెడుతున్న వారికి అందరూ విరాళాలు ప్రకటించాలని కోరారు. మాకందరికీ విజయనగరంలో ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ని ఇది ప్రతిబంధిస్తుంది. ఏంటంటే విద్యార్థులతో పాటు ఇక్కడ శ్రమజీవులందరికీ కూడా తినే అవకాశం ఈ అన్న క్యాంటీన్లో వచ్చింది. ఇప్పుడు మనం ఉదాహరణకి ప్రేమ సమాజం చూద్దాం. విరాళాలతో వారు నడుపుతున్నారు. ఎన్ని దశాబ్దాలతో నడుపుతున్నారంటే బహుశా కలెక్టర్ గారు అప్పటికి జన్మించారో లేదో తెలియదు. ఎలా నడుపుతున్నారో, ఎవరు పుట్టినరోజు కానీ, ఎవరు మరణించిన రోజు వారు ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్న వాళ్ళందరూ ఆ వృద్ధులు 100 వృద్ధులు పాపం ఎక్కడ పని చేయలేరు. అలాంటి వ్యక్తులకి వారు భోజనాలు పెడుతున్నారు. మనకి ఇక్కడ వచ్చేసరికి అందరు కలిసి అలా సహకరించగలిగితే మీరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేదు. ప్రజలకి ఆకాంక్షలకి దూరంగా ఏ ప్రభుత్వం పని చేయలేదు. ఇది మనం అందరు అర్థం చేసుకోవాలి. మనకు సమస్య ఎక్కడ వచ్చింది? వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు స్టీల్ ఫ్రేమ్వర్క్ని పెట్టారు. ఆ స్టీల్ ఫ్రేమ్వర్క్ మనకు గడిచిన ప్రభుత్వము కొంచెం ఏమంటారు దాన్ని రస్ట్ ఎక్కించారు, తుప్పు ఎక్కించారు. ఆ ఉక్కుకి తుప్పు ఎక్కించారు. దానివల్ల వీకెన్ అయింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆ తుప్పుని తీయడానికి ఆ రస్ట్ని తీసేసి మళ్ళీ దానికి స్ట్రెంగ్త్ రాజ్యాంగం ప్రకారంగానే, చట్టం ప్రకారంగానే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులకి ఒక బాధ్యత ఉంటుంది. ప్రజాప్రతినిధులందరికీ బాధ్యత ఉంది. మేము 40 సంవత్సరాలు అక్కడ అది ఏమంటారు దాన్ని రిత్తను, గౌరవను, ఏదైనాను పని చేసే అవకాశం మాలాంటి మనుషులకి ఆ దేవుడు కలిగించారు. ఆ బాధ్యత కూడా విస్మరించారని మాకు బాధగా ఉంది. అన్నం పెట్టడం మానేలే, వారు ఎలాగైనా మానేస్తారు. బ్రాండ్స్ తెచ్చి జల్లారు కానీ అన్నం పెట్టడం మానేశారు. పాప బొబ్లీలో చూస్తే అన్నం పెట్టేవాడికి కూడా కేసులు. నువ్వు పెట్టవు, నువ్వు ఎవరిని పెట్టనివ్వవు. అంతవరకు ఆ తుప్పుని తీసుకెళ్లారని విషయము. అది మనం అది క్లీన్ చేయాలంటే అందరు సహకారం కావాలి. అందరు సహకరిస్తేనే సాధ్యపడుతుంది. మనకి ప్రత్యేకంగానే మా భవిష్యత్తు నాటకం ఆడేశారు. 10,50,000 మంది పిల్లలకి బడి లేకుండా చేసేసారు. వెల్ఫేర్ స్టేట్. అంబేద్కర్ గారు అందరు ఏమన్నారు? అందరు చదువుకోవాలని. మర్చిపోకూడదు. మన స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ మనం అందరూ బాగుపడాలి. ఒకరు బాగుపడడం కాదు. మన గురజాడ అయితే దేశాన్ని ప్రేమించమన్నాడు, దోచమనిలే దేశాన్ని. ఈ దోచుకోవడం మనము ఆ సంస్కృతికి స్వస్తి చెప్పి ఎవరు దోచుకున్నారు వారికి కృష్ణ గారు జన్మస్థలానికి పంపిస్తే మన అందరి జీవితాలు ధన్యం అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. మేము పుట్టే ముందర నుంచి
ఆ సంస్కృతి విజయనగరంలో ఉంది. పేదలకి భోజనాలు పెట్టడం, విద్యార్థులకి భోజనాలు పెట్టడం, డిసడ్వాంటేజ్ సెక్షన్స్కి భోజనాలు పెట్టడం. మేము చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని మన కుటుంబాల్లోనే మర్చిపోయిన తర్వాత కూడా భోజనం సంస్కృతి ఉండాలని దానికి దేవుడికి ప్రార్థిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి, మన అధికార యంత్రాంగానికి, మన అక్షయ పాత్రకి, ఇచ్చిన విరాళాలకి, ఇచ్చేవాళ్ళు ఇవ్వబోయేవాళ్ళు కూడా అనేది మీకు కూడా మనం చేస్తున్నాం. ఇది పెద్ద ఫిగర్స్ కాదు. ఆయన 1 లక్ష జీతం నెల జీతం ఇచ్చారు. అలా కొందరు, అందుకోసం అన్నాను మీకు తోచింది ఇవ్వండి, సహకరించండి, దీన్ని ముందు తీసుకెళ్దాం. కలెక్టర్ గారి నాయకత్వంలో మనము అన్న క్యాంటీన్లు విజయనగరంలో అన్ని క్యాంటీన్ల కంటే ప్రజా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని మన చర్య వల్ల మనం రుజువు చేద్దామని అందరికీ నేను మనవి